ఆర్య, నీకేమైనా కావాలా? నాకేం వద్దులే, నువ్వేదో సేవా కార్యక్రమాలు చేస్తున్నావుగా, అవి కానీ నాకేమన్నా కావాలంటే నేనే చేసుకుంటాలే. చారు, వేడి నీళ్ళు. అబ్బా, బాగా కాలుతున్నాయి అమ్మగారు, చాలా వేడిగా ఉన్నాయి. అక్కడ పెట్టరా, తర్వాత తాగుతా. అమ్మగారు కొంచెం ఆ ఫ్యాన్ బంద్ చేస్తారా, చలి పెడుతుంది. అమ్మగారు అదే చేత్తో కొంచెం కిటికీలు కూడా బంద్ చేయరా, చలి పెడుతుంది. నీ సలి సలగుండా మిట్ట మధ్యాహ్నం సలేందే అంటే కొంచెం జ్వరం వచ్చినట్టుంది అమ్మగారు. అవును, ఇంట్లో ఏమైనా మందులున్నాయో చూస్తా. మందులు ఎందుకు అమ్మగారు, మంచిగా మటన్ బొక్కలు సూప్ చేశారనుకోండి, గొంతు మంచిగా సెట్ అవుతుంది. మధ్యాహ్నానికి మిరియాల రసం చేశారనుకోండి, బాడీ అంతా సెట్ అయిపోతుంది. అదే చేత్తో బత్తాయి జ్యూసు, యాపిల్ ముక్కలు ఇచ్చారనుకోండి, బలం కూడా వచ్చేస్తుంది. నా ఎంటైర్ మ్యారేజ్ కెరియర్లో కూడా ఇంత సేవలు నా మొగుడు కూడా చేయలేదే నేను. ఇవన్నీ చేయమని కాదులేండి అమ్మగారు, చేస్తే బాగుంటుందని అంతే. ఇంట్లో ఉంటే నేనే చేసుకునేదాన్ని కదా, మీరేమో ఇక్కడికి పిలిచారు. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఏం తింటావు? రాగి సంగటి, నాటుకోడి పులుసు. ఇవన్నీ తింటే ఇంకా పైకి పోయినట్టే. కనీసం టీ అన్న తీసుకురండి అమ్మగారు, చాలా అవుతుంది. థ్యాంక్స్ అమ్మగారు. అమ్మగారు కొంచెం సూప్ తీసుకొస్తారా, గొంతు నొత్తుంది. థ్యాంక్స్ అమ్మగారు. బాగుంది అమ్మగారు. అమ్మగారు అదే చేత్తో బిర్యానీ ఏమన్నా ఆకలి అవుతుంది. మూసుకొని నేను తెచ్చింది తిని వండుకో. ఏంటి రొట్టె ముక్కలా? మా ఊర్లో జ్వరం వచ్చిన వాళ్ళు తింటారు. తల్లి, నీకొచ్చిందే అది. ఈ బ్రెడ్ ముక్క తినడానికా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను.